Hi friends, this is Harnath, Chartered Accountant, Harnath and Associates, 7/1 Arandalpet, Guntur. ఫ్రెండ్స్, ఈరోజు ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లోక్సభలో బడ్జెట్ 2025ని ప్రజెంట్ చేశారు. దీని గురించిన ఇంపార్టెంట్ హైలైట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి లాంగ్ వీడియో సపరేట్గా చేస్తాను. అట్ ప్రజెంట్ ఏంటంటే చాలామంది కాల్ చేసి సార్ ఈ 12 lakhs బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్, థ్రెషోల్డ్ లిమిట్, రిబేట్ గురించి కన్ఫ్యూజన్గా ఉంది, చేయమని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ 12 lakhs వరకు అది బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కాదండి. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఇంతకుముందు 3 lakhs ఉండేది, ఇప్పుడు దాన్ని 4 lakhs చేశారు న్యూ రిజియంలో. ఓల్డ్ ట్యాక్స్ రిజియం అయితే కనుక అందులో చేంజెస్ ఏమీ లేవు. ఓల్డ్ ఆప్ట్ చేసుకున్న వాళ్ళు అయితే కనుక వాళ్ళు చక్కగా అవే లిమిట్స్ వస్తాయి. ఎగ్జామ్షన్స్ అండ్ డిడక్షన్స్, 80C 80D అవన్నీ క్లెయిమ్ చేసుకోవచ్చు. హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ కానీ క్లెయిమ్ చేసుకోవచ్చు. న్యూ ట్యాక్స్ రిజిమ్ ఆప్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇంతకుముందు 3 lakhs వరకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉండేది, దాన్ని ఇప్పుడు 4 lakhs చేశారు. అదొకటి ఇంపార్టెంట్ చేంజ్. అండ్ ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడూ లేదు, 25% ట్యాక్స్ రేట్ని కూడా ఇంక్లూడ్ చేశారు. 5%, 10%, 15%, 20%, 25%, 30% ట్యాక్స్ రేట్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ రిబేట్కి వచ్చేప్పటికి ఇంతకుముందు 7 lakhs లోపల ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 25,000 రూపీస్ రిబేట్ ఆర్ 100% ట్యాక్స్ పేయబుల్, విచ్ ఎవర్ ఈజ్ లోయర్, అది రిబేట్ వచ్చేది. ఇప్పుడు చేంజ్ ఏం చేశారంటే 12 lakhs ఇన్కమ్ కంటే తక్కువ ఉంటే గనక ఎయిదర్ ట్యాక్స్ పేయబుల్ ఆర్ 60,000 రూపీస్, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఈజ్ ఎగ్జామ్డ్ అని రిబేట్ పెట్టారు. అండ్ ఎఫెక్టివ్గా చెప్పాలంటే 12 lakhs కంటే ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఏం పెట్టారంటే అందులో స్పెషల్ ట్యాక్స్ రేట్ ఇన్కమ్స్ ఉండకూడదు. అంటే లైక్ క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్స్ కానీ, ఆర్ లాటరీ ఇన్కమ్స్ కానీ, ఆర్ క్రిప్టో కరెన్సీ ఇన్కమ్స్ కానీ, వర్చువల్ డిజిటల్ అసెట్స్ ఇన్కమ్స్ కానీ అవేవి కూడా ఉండటానికి వీల్లేదు. ఇన్ కేస్ ఒక ఎస్ఎస్సికి 10 lakhs అదర్ ఇన్కమ్, శాలరీ ఇన్కమ్ అవ్వచ్చు, లేదంటే బిజినెస్ ఇన్కమ్ అవ్వచ్చు. అండ్ ఒక 3 lakhs క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ ఉంటే కనుక ఈ 3 lakh క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ మీద అయితే ట్యాక్స్ కట్టాలి, కానీ ఈ 10 lakhs మీద శాలరీ ఇన్కమ్ ఆర్ బిజినెస్ ఇన్కమ్ మీద కట్టక్కర్లా. సో జాగ్రత్తగా గమనించండి. అండ్ ఇంకో డౌట్ అడుగుతుంది ఏంటంటే సార్ ఈ రిబేట్ అనేది కేవలం శాలరీడ్ ఎంప్లాయీస్కి అప్లై అవుతుంది అంట కదా? కాదండి, శాలరీడ్ ఎంప్లాయీస్కి అండ్ బిజినెస్ పర్సన్స్, ఇండివిజువల్స్కి అందరికీ కూడా ఈ రిబేట్ అని చెప్పనేది అప్లై అవుతుంది. సో దీన్ని గమనించండి. అండ్ మరిన్ని హైలైట్స్కి నేను మరలా సపరేట్గా ఒక లాంగ్ వీడియో చేస్తాను, అందులో గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. షేర్ దిస్ వీడియో టు ఆల్ యువర్ వెల్ విషర్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ click the bell icon to get notifications about our updates. Thank you very much.